పుష్ప, హాయ్. బాగున్నావా? బాగున్నానే. నువ్వేందే ఎప్పుడు రాందికి ఇట్లా రైతు బజార్కి వచ్చినావు? అవునే, ఇక నుంచి రైతు బజార్లో కొనాలనే డిసైడ్ అయినా. అదేందే ఎప్పుడు మాల్స్ లో సూపర్ మార్కెట్స్ లో వెజిటబుల్స్ కొంటూనే ఉంటావు కదనే, సడన్ గా ఇక్కడికి వచ్చినావు? కొంచెం దూరమైనా ఇక నుంచి రైతు బజార్లోనే కొంటా. నేను ఫ్రెష్ గా ఉంటాయి. మనం 100 రూపాయలు పెడితే సంచి నిండుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా రైతు బజార్కు రమ్మని. కొనే మనకు, అమ్మే రైతులకు ఇద్దరికి లాభం ఉంటది. అవునే, నేను ఇన్ని రోజులు మాల్స్ సూపర్ మార్కెట్ల మాయలబడి రైతు బజార్ల విలువ తెలుసుకోలేకపోయినా. నీకో విషయం తెలుసా? రైతు బజార్లో ఇప్పుడు సర్కార్ చాలా మార్పులు చేసింది. అవునా? ఇక నుంచి ఎప్పుడు మా ఇంట్లో తాజా కూరగాయల భోజనమే ఉంటది. కూరగాయల సాగుకు ప్రోత్సాహం, రైతుకు వినియోగదారునికి ప్రత్యక్ష సంబంధం. 36తో పాటు మరో 19 రెవెన్యూ డివిజన్లలో రైతు బజారుల ఏర్పాటు. రైతు బజార్లు, కాలనీలలో మన కూరగాయల కేంద్రాల ఏర్పాటు. రైతుకు గుర్తింపు కార్డుల దళారీల ఏరివేత. తాజా కూరగాయలు, ఆరోగ్యవంతమైన జీవితం. రైతు బజార్కు రాండి, రైతన్నను ఆదుకోండి. రైతన్న ఇంట సిరుల పంట, మీ ఇంట తాజా కూరగాయల వంట.